వెల్కమ్ అండి. ఈరోజు మనం ఎర్లీ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ డిస్కస్ చేద్దాము. అయితే యాజ్ యూజువల్గా మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దీని పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపోద్దు. అయితే ఎర్లీ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఇది డిస్కస్ చేసే ముందు ఈ ఎపిసోడ్ అయితే ఎర్లీ రూలర్స్ మీద ఉంటుంది, నెక్స్ట్ ఎపిసోడ్ అయితే లేటర్ రూలర్స్ మీద ఉంటుంది. ఇది ఎక్స్ప్లిసిట్గా ఈ రెండు ఎపిసోడ్స్ మన సిలబస్లో మెన్షన్ చేసి లేవండి. మన సిలబస్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి లేవు. అరే సిలబస్లో ఉన్నదే ఇంత నెమ్మది చెప్తావు, మరి నీకెందుకు ఇవన్నీ కొత్త కొత్త అని అంటే, ఇది మనకి ఈ టాపిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ నేను ఎందుకు డిస్కస్ చేస్తా అంటే, మీరు కాన్సెప్చువల్ క్లారిటీ ఒకటి కావాలి. మనకి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది, మనకి ఫర్దర్ పోయే కొద్దీ ఇది రిపీట్ అవుతూ ఉంటాయి ఈ కాన్సెప్ట్స్. సో చూస్తే బెటరే కదా. సో నా సజెషన్ ఏంటంటే, ఇంటూ 2 స్పీడ్ ఉంటుంది కదా మన యూట్యూబ్లో, ఇంటూ 2 స్పీడ్ వేసుకొని ఇది ఎగరగొట్టేయాలి. ఈ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏది ఎర్లీ రూలర్స్ లేటర్ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. ఎందుకంటే ఇది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి లేదు కదా. సో ఇది అంత మరీ ఇంపార్టెంట్ కూడా కాదు, కానీ మనకి కాన్సెప్చువల్ క్లారిటీకి ఇంపార్టెంట్. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఏది ఎర్లీ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ నేను 3 విషయాలు అడ్రస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి హోమ్ల్యాండ్ ఆర్ ఫస్ట్ క్యాపిటల్. ఇది చాలాసార్లు వస్తుంది, ఇది పెద్ద పంచాయతీ ఇది శాతవాహనాస్లో. అసలు శాతవాహనాస్ ఒరిజినల్ హోమ్ ఎక్కడ, ఇది చాలాసార్లు అడిగే క్వశ్చన్. అంటే బయట మనకి క్వశ్చన్ పేపర్లు అడగరు, కానీ బయట ఇది బాగా డిస్కషన్లు ఉంటుంది. మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు ఏది తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మన టీఎస్పిఎస్సి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 రిలేటెడ్ వర్క్ కావచ్చు, కోటిలింగాల మన ఆన్సర్. ఏది ఫస్ట్ క్యాపిటల్, మన ఒరిజినల్ హోమ్ ఏంటిది, ఏది శాతవాహనాస్కి వాట్ ఈస్ ద ఒరిజినల్ హోమ్ ఆర్ ద ఫస్ట్ క్యాపిటల్ అని అడిగినప్పుడు కోటిలింగాల అని చెప్పాలి. కోటిలింగాల తెలంగాణలో ఉంది, కరీంనగర్. ఇదంతే ఫిక్స్గా. తెలుగు అకాడమీ వాడు ఫిక్స్ అయ్యిండు, మనం కూడా ఇదే ఫిక్స్ కావాలి. వాడు వేరియస్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇచ్చిండు. అంటే ఆంధ్ర వాళ్ళు ఒరిజినల్ ఒరిజినల్ శాతవాహనాస్, లేకుంటే మహారాష్ట్ర, లేకుంటే విదర్భ, ఇట్లా ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిండు. కానీ మనం ఫిక్స్ అయ్యేది దేనికి, కోటిలింగాలో ఫిక్స్ కావాలి ఈ ఎగ్జామ్ వరకు. ఇంకా వేరే ఎగ్జామ్స్ అంటే ఇక మనకి దాంతో సంబంధం లేదు కాబట్టి ప్రస్తుతానికి దీనికైతే మీరు ఇదైతే ఫిక్స్ అయిపోండి. ఫస్ట్ ఇది ఓకే కదా, ఒరిజినల్ హోమ్ల్యాండ్ ఆర్ ఫస్ట్ క్యాపిటల్ అడిగినప్పుడు తెలంగాణ కోటిలింగాల అని ఆన్సర్ చేయాలి. సెకండ్ ఏంది, టైం లైన్ క్రోనాలజీ. ఇది కూడా నేను ప్రీవియస్గా చెప్పుంటే, కానీ మళ్ళీ చెప్తున్నా, ఈ టైం లైన్ క్రోనాలజీ మీద కూడా చాలా డిబేట్స్ ఉంటాయి, చాలా డిస్కషన్స్. ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట. ఏది హిస్టోరియన్స్ కూడా చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి. మనకి ఈ తెలుగు అకాడమీలో ఇచ్చింది ఏంది, 1st century BCE to 3rd century CE. అంటే టు బి ఎగ్జాక్ట్ 225 ఆర్ 230 CE అనమాట. అయితే ఇది దగ్గర 250 years అయితే వాళ్ళు పరిపాలించిండ్రు. దే రూల్డ్ ఫర్ అట్లీస్ట్ 250 years అని అందరు యాక్సెప్ట్ చేస్తారు. సో అదైతే మనం అందులో డౌట్ ఏం లేదు. కానీ ఈ టైం లైన్ క్రొనాలజీ వచ్చినప్పుడు ఎండ్ ఓకే, ఏది 3rd century CEలో ఎండ్ అయిపోయింది, దగ్గర 225 230 CEలో ఎండ్ అయిపోయింది, అది ఓకే. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అది కొంచెం డిబేటు. కొంతమంది 230 BC అంటారు, కొంతమంది 60 BC స్టార్ట్ అయింది. సో మనం తీసుకోవాల్సింది ఏంది, 1st century BC తీసుకోవాలి, ఎందుకంటే తెలుగు అకాడమీలో ఉంది. సో మనకి ఎగ్జామ్కి అదే యూస్ఫుల్. దాని మీద ఫర్దర్గా డిబేట్స్ డిస్కషన్స్ పెడితే ఏంటంటే మనకున్న టైం అంతా అయిపోతుంది. అదైతే మీరు ఫర్దర్గా అయితే పోగండి, నా సజెషన్ అది. మీరు ఏదన్నా రెఫర్ చేయాలనుకుంటే మీరు రెఫర్ చేయండి, కానీ దాంట్లో డీప్ డైవ్ అయితే చేయొద్దు. ఓకే కదా, ఫస్ట్ హోమ్ల్యాండ్ ఫిక్స్, సెకండ్ టైం లైన్ క్రోనాలజీ ఫిక్స్. ఇప్పుడు థర్డ్ వచ్చేసి మన ఎపిసోడ్ రిలేటెడ్, అంటే ఎంతమంది రూలర్స్ ఉండే. క్వశ్చన్ ఏంది, ఎంతమంది రూలర్స్ ఉండే, వాళ్ళ క్రోనాలజీ ఏంది. ఇది హిస్టోరియన్స్కి కూడా ఎగ్జాక్ట్ తెలియదు, వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు, ఎందుకంటే సోర్సెస్ ఎక్కువగా లేవు కాబట్టి. సోర్సెస్ ఏంది, కాయిన్స్ కావచ్చు, ఇన్స్క్రిప్షన్స్ కావచ్చు, లేకుంటే లిటరరీ సోర్సెస్ కావచ్చు, పురాణాలు, లేకుంటే వాళ్ళు రాసిన బుక్స్ రైటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా.
దానికి సంబంధించి అసలు చాలా తక్కువ ఉన్నది ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఎవిడెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఉన్న కాడికి చెప్పారు. ఎంతైతే ఉందో ఏది పలానా రూలరు ఈయనకి సంబంధించి ఇంతవరకు ఇన్స్క్రిప్షన్ ఉంది, ఇంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అని ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్ వరకు, అంటే రూలర్ టు రూలర్ బేస్డ్ అట్లా చెప్పిండ్రు. ఓవరాల్ క్రోనాలజీ వీళ్ళు ఇంత చేసిండ్రు. ఒక పురాణ ఎందుకంటున్నా అంటే పురాణాస్లోనే ఇది కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. కొంతమంది 30 మెంబర్స్ ఉన్నారంటారు, కొంతమంది 17 మెంబర్స్ ఉన్నారు అని అంటారు. పురాణాస్లోనే అది కొంత ఇన్కన్సిస్టెన్సీ ఉంది. సో మనకి సోర్సెస్ కూడా ఎక్కువగా లేవు. ఉన్న దాంతోని వాళ్ళ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని రీకన్స్ట్రక్ట్ చేసిండ్రు. సో అందుకే ఎంతమంది రూలర్స్ వాళ్ళ క్రోనాలజీ ఎగ్జాక్ట్గా అంటే లేదు. దానికి కేస్ టు కేస్ బేసిస్, దాని ఎవిడెన్స్ బేసిస్ ఎంత అవుతుందో వాళ్ళు ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పినారు. ఈ మూడైతే క్లారిటీ ఉంది కదా. ఏది ఒరిజినల్ హోమ్ ల్యాండ్, ఒరిజినల్ హోమ్ ఎక్కడ, ఏది శాతవాహనాస్ది, ఫస్ట్ క్యాపిటల్ ఎక్కడ, ఇంకొకటి టైం లైన్ క్రోనాలజీ ఏంటిది వాళ్ళది, మూడోది వచ్చేసి వాళ్ళు ఎంతమంది రూలర్స్ ఉన్నారు, వాళ్ళ క్రోనాలజీ ఏంది. సో ఇంతవరకు ఓకే ఫైన్. ఇదంతా మూడైతే మనం దీనికైతే ఫిక్స్ అయిపోండి. దీని తర్వాత ఫాలో అయిపోతుండాలి. ఏది మన రూలర్స్ ఉన్నారు. స్టార్ట్ చేసేద్దాం ఇక. రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. లేటర్ రూలర్స్ మనము నెక్స్ట్ ఎపిసోడ్ అనుకున్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. లేటర్ రూలర్స్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. దగ్గర 100 CE అనమాట అది. సో నేను ఇక్కడ పెట్టినా కదా లేటర్ రూలర్స్ అంటే ఇంకా అది నెక్స్ట్ ఎపిసోడ్లో బాలకృష్ణ వస్తాడు, అప్పటిదాకా ఉండడు. మన ఎర్లీ రూలర్స్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. ఏది గౌతమిపుత్ర శాతకర్ణి కంటే ముందున్న రూలర్స్ అందరూ ఎర్లీ శాతవాహనాస్ ఆర్ ఎర్లీ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. అయితే ఫస్ట్ రూలర్ ఎవరు? శాతవాహన, లేకుంటే ఆయన పేరు శాతవాహన అని కూడా అంటారు, చిముక అంటారు, శ్రీముఖ అంటారు, సిముఖ అంటారు, ఇక చాలా పేర్లు ఉన్నాయి ఆయనకి. ఫస్ట్ రూలర్ వచ్చేసి మనకి నేను ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్తున్నా. ఎన్ని ఇయర్స్ రూల్ చేసిండు అకార్డింగ్ టు సోర్సెస్ ఆర్ పురాణాస్, ఎన్ని ఇయర్స్ రూల్ చేసిండు, ప్లస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకి దీనికంటే ఫర్దర్గా అవసరం లేదు. ఆయన ఏమేం చేసిండు అన్నీ కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటు మనకు అంత కూడా అక్కర్లేదన్నమాట, సిలబస్లో లేదు కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చిన ఏందది? హిస్ కాయిన్స్ అవైలబుల్ ఓన్లీ ఎట్ కోటిలింగాల. అంటే ఆయనకు సంబంధించిన కాయిన్స్ ఓన్లీ కోటిలింగాలలోనే ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ టు సే దట్ వాళ్ళ ఒరిజినల్ హోమ్ ఏదైతే శాతవాహనాస్తి ఒరిజినల్ హోమ్ ఉందో అది కోటిలింగాలలో ఉందని అది మనకి ఎవిడెన్స్ లాగా అన్నట్టు. సో హిస్ కాయిన్స్ వర్ అవైలబుల్ ఓన్లీ ఎట్ కోటిలింగాల. ఫస్ట్ రూలర్ ఎవరు? శ్రీముఖ ఆర్ సిముఖ, చిముఖ అంటారు, శాతవాహన అంటారు, శాతవాహన అని కూడా అంటారు. సో ఫస్ట్ రూలర్ వచ్చేసి ఆయన. సెకండ్ కృష్ణ ఆర్ కన్హ ఆర్ కృష్ణ, ఆయన పేరు ఏదైనా అంటారు, కన్హ ఆర్ కృష్ణ. ఈయన బ్రదర్ అనమాట, శ్రీముఖ బ్రదరు కన్హ ఆర్ కృష్ణ. హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ హూ ఇష్యూడ్ అన్ ఇన్స్క్రిప్షన్ ఇన్ నాసిక్. అప్పటికి నాసిక్కి స్ప్రెడ్ అయిపోయింది కింగ్డమ్. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆయన ఫస్ట్ ఇష్యూ చేసిండు. హీ వాజ్ ద ఫస్ట్ రూలర్ టు ఇష్యూ అన్ ఇన్స్క్రిప్షన్. ఇది ఫస్ట్ శాతవాహన రూలర్ హూ ఇష్యూడ్ అన్ ఇన్స్క్రిప్షన్ ఎవరు? కన్హ ఆర్ కృష్ణ. ఈయన 18 years రూల్ చేసిండ్రు. ఆ ఇన్స్క్రిప్షన్లో మౌర్యాస్ గురించి కూడా ఉంది. ఏది? నాసిక్ ఇన్స్క్రిప్షన్లో. నెక్స్ట్ రూలర్ వచ్చేసి శాతకర్ణి 1. హీ వాజ్ ద సన్ ఆఫ్ సిముఖ. ఈయన కూడా 18 years రూల్ చేసిండంట, పురాణాస్లో ఉందంట ఇది. అయితే ఆయన వైఫ్, ఆయన గురించి ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. ఇది కొంచెం ఫేమస్ ఇన్స్క్రిప్షన్ కదా, మనం ముందు కూడా చూసినాం. ఆయన వైఫ్ నయానిక ఆర్ నాగానిక, షీ ఆల్సో మెన్షన్డ్ ఇన్ నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. అయితే ఆయన అశ్వమేధ, రాజసూయ ఇట్లా సాక్రిఫైసెస్ కూడా చేసిండు, వేరే సాక్రిఫైసెస్ చేసిండు, అది కూడా మెన్షన్ చేసిండు అన్నట్టు. నెక్స్ట్ రూలర్ వచ్చేసి 6th రూలర్ ఈయన, శాతకర్ణి 2. హీ ఆక్యుపైడ్ మాల్వా ఫ్రమ్ ద
సాకాస్ అంటే కొంచెం నార్త్ వెస్ట్ ఆ రీజన్లో నుంచి అక్కడి నుంచి వచ్చింది, కొంచెం ఇరాన్ ఆ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు సాకాస్ అంటే కొంచెం వేరియస్ డైనాసిటీస్ అంటే నేబరింగ్ డైనాసిటీస్కి కొంచెం అంటే వాళ్ళకి వీళ్ళకి పడదు కదా జనరల్గా. సో వాళ్ళ దగ్గర నుంచి ఆక్యుపై చేసిండంట, మనకి తెలియదు ఎగ్జాక్ట్, బట్ హీ ఆక్యుపైడ్ మాల్వా ఫ్రమ్ ద సాకాస్. మాల్వా అంటే ఇప్పుడు మాల్వన్ రీజియన్ ఉంది కదా, మాల్వన్ ప్లాటూ అని అంటారు, కొంచెం డెక్కన్ ప్లాటూకి పైన ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మ్యాప్ ఉందనుకోండి, ఇండియా మ్యాప్ ఇట్లా ఉందనుకోండి, ఇది డెక్కన్ ప్లాటూ అయితే దానిపైన కొంచెం పైన ఇది మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డరు, రాజస్థాన్ ఏరియా కొంచెం గుజరాత్ మధ్యప్రదేశ్ ఆ రీజన్లో ఉంటుంది మాల్వా రీజన్ ఇది. సో హీ ఆక్యుపైడ్ మాల్వా ఫ్రమ్ ద సాకాస్ అంటే కొంచెం ఇది సాకాస్ గురించి కూడా కొంచెము ఇది డిస్ప్యూట్ అట్లా ఉంది. సో నేను అందుకే కొంచెం డీటెయిల్గా పోతలేను, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, హీ ఆక్యుపైడ్ మాల్వా ఫ్రమ్ ద సాకాస్, అంతవరకు సరిపోతుంది. హీ వాజ్ ద 6th రూలర్ హూ రూల్డ్ ఫర్ 56 years అంట అకార్డింగ్ టు పురాణాస్. నెక్స్ట్ శాతకర్ణి 2 తర్వాత దేర్ వర్ 8 kings అంట, దగ్గర దగ్గర 8 kings ఉండే అంట. ఫర్ ఎగ్జాంపుల్ లంబోదర, అపీలక, ఇట్లా 8 kings ఉండే అంట శాతకర్ణి 2 నుంచి హాలా వరకు. దగ్గర దగ్గర శాతకర్ణి 2 నుంచి దగ్గర దగ్గర 8 kings ఉండే అంట. పురాణాస్లో చెప్పిండ్రు, ఇది పురాణాస్లో చెప్పిండ్రంట, మనకు తెలియదు. పురాణాస్లో ఉందంటే 8 kings ఉన్నారంటే. అపీలక అని ఆయన మీద ఒక పెద్ద కాపర్ కాయిన్ ఉందంట. ఈ వాజ్ ద 8th రూలర్ హూ రూల్డ్ ఫర్ 12 years. అది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్గా ఎర్లీ శాతవాహనాస్, ఎర్లీ కింగ్స్లో హాలా, హీ వాజ్ ద 17th రూలర్ అంట. ఇది కూడా అకార్డింగ్ టు పురాణాస్ ఇవన్నీ. హీ వాజ్ ద 17th రూలర్. హీ వాజ్ ఎ లిటరేటర్ అంటే ఇంకా ఫుల్లీ వాళ్ళు డివోటెడ్ టు లిటరేచర్, అంటే లిటరేచరే చదవడం, దాని గురించి డిస్కస్ చేయడం, లిటరేచర్ రాయడం. సో లిటరేటర్స్ అంటే వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ అండ్ వాళ్ళు ప్రొఫెషనల్స్ కూడా ఇన్ లిటరేచర్లో. సో హీ వాజ్ ఎ లిటరేటర్ అంట. హిస్ టైటిల్ కవివత్సల, టైటిల్ అయినది కవివత్సల. గత సప్తసతి వాజ్ రిటర్న్ బై హాలా. ఇది ప్రాకృతిలో రాసిండ్రు. ఇది అంటే హ్యూమన్ నేచర్ గురించి, లవ్ గురించి డిస్కస్ చేసిండ్రంట ఈ వర్క్లో. అయితే ఇట్ వాజ్ మెన్షన్ ఇన్ హర్షచరిత కూడా. హర్షచరిత అంటే ఇట్ వాజ్ రిటర్న్ బై బాణభట్ట, బాణా అని ఆయన రాసిండ్రు. ఆ బుక్లో కూడా గత సప్తసతి రాసింది హాలా అని మెన్షన్ చేసిండంట. అయితే హాలా హీ మ్యారీడ్ సింహాల ప్రిన్సెస్ అంట. హర్ నేమ్ వాజ్ లీలావతి. షీ వాజ్ ద సింహాల ప్రిన్సెస్. సింహాల అంటే అప్పట్లో శ్రీలంక. సో హీ మ్యారీడ్ లీలావతి. దాని గురించి వాళ్ళ మ్యారేజ్ గురించి లీలావతి పర్నేమ్ అంటే కుతూహల అని ఒక పర్సన్ రాసిండ్రు. ఇది లీలావతి పర్నేమ్ అనే వర్క్. సో ఇదండి. అయితే ఎర్లీ రూలర్స్ ఇదంతా వస్తుంది. ఏది హాలా వరకు శాతవాహన ఆర్ శ్రీముఖ ఆర్ చిముఖ నుంచి హాలా వరకు మనకి ఎర్లీ రూలర్స్ వస్తారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో లేటర్ రూలర్స్ డిస్కస్ చేద్దాం. ఏది బాలకృష్ణ నుంచి స్టార్ట్ అవుతుంది, గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఇంటూ 2 స్పీడ్లోనే చూడండి. ఇది మనకి ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి లేదు కాబట్టి, ఏది మన సిలబస్లో మెన్షన్ చేసి లేదు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఏమన్నా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉన్నా, లేకుంటే ఏమన్నా కన్ఫ్యూజన్ ఉన్నా, లేకుంటే ఏమన్నా మిస్టేక్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ మిస్టేక్స్ ఉండొచ్చు. ఆఫ్టర్ ఆల్ మనం హ్యూమన్, మనకి మిస్టేక్స్ జరుగుతుండొచ్చు. మీకు ఏమన్నా ఫర్దర్ సోర్సెస్ తెలిసినా, ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలిసినా యూట్యూబ్ ఉంటుంది, మనకి యూట్యూబ్ కమెంట్ సెక్షన్ ఉంటుంది, లేకుంటే టెలిగ్రామ్ ఉంటుంది. టెలిగ్రామ్ లేకున్నా ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది నాది, మీరు అక్కడ కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, నేను కరెక్షన్ చేస్తా. లేకుంటే అప్డేట్స్ ఏమన్నా ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. సో అదండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం లేటర్ రూలర్స్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ చూద్దాం.
థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ.